చందమామ రామాయణం 5వ భాగం బాలకాండ 5వ భాగం విశ్వామిత్రుని చరిత్ర 1వ భాగం. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనక మహారాజు యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్ళాడు. యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు కూడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు. ఈ లోపల జనక మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్లు తెలిసింది. ఆయన తన పురోహితుడైన శతానందుడితో సహా వచ్చి విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. జనక మహారాజు విశ్వామిత్రుడితో తన యజ్ఞం పూర్తి కావటానికి ఇంకా 12 రోజులు ఉన్నదని చెప్పి రామలక్ష్మణులను చూసి, ఈ రాజపుత్రులు ఎవరు, ఎవరి కుమారులు అని అడిగాడు. విశ్వామిత్రుడు జనకుడికి రామలక్ష్మణులను పరిచయం చేసి, మీ వద్ద ఉండే వింటిని ఎక్కువ పెట్టడం సాధ్యమవుతుందేమో చూడడానికే ఈ అబ్బాయిలు ముఖ్యంగా ఇక్కడకు వచ్చారు అని తెలియపరిచాడు. జనకుడి వద్ద పురోహితుడుగా ఉంటున్న శతానందుడు అహల్య గౌతముల పెద్ద కుమారుడు. రాముడి వల్ల తన తల్లికి శాప విమోచనం జరిగిందని, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడని విని శతానందుడు ఎంతో సంతోషించాడు. అతను రాముడికేసి తిరిగి, రామా, ఈ విశ్వామిత్ర మహాముని అనుగ్రహం సంపాదించటం వల్ల నీవు ధన్యుడైనావు. ఈ మహనీయుడి విచిత్రగాథ చెబుతాను విను అంటూ అక్కడ చేరిన వారంతా వింటూ ఉండగా విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మదేవుడికి కుశుడు అనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడు కొడుకైన గాధికి విశ్వామిత్రుడు కొడుకై పుట్టి చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేనను వెంటబెట్టుకుని పర్యటన చేస్తూ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సులో నిమగ్నులై ఉండే ఋషులతో ఆ ఆశ్రమం 2వ బ్రహ్మలోకంలాగా ఉన్నది. తన ఆశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వశిష్ఠుడు అతిథి సత్కారాలు చేశాడు. ఎందరో కుశల ప్రశ్నలు చేసుకున్నారు. కొంచెం సేపు ఇష్టాగోష్ఠి జరిగాక వశిష్ఠుడు తన అతిథికి, ఆయన పరివారానికి విందు చేస్తానని అన్నాడు. తమ దర్శనమే నాకు గొప్ప విందు, వేరే విందులు ఎందుకు అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కానీ వశిష్ఠుడు ఆయనను బలవంతాన ఉంచేసి సబల అనే తన కామధేవును పిలిచి భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాలతో అందరికీ షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయమన్నాడు. సబల అలాగే చేసింది. విశ్వామిత్రుడు ఈ విందుకు ఎంతో ఆనందించి, మహర్షి, నాకు సబలను ఇప్పించండి. దీనికి మారుగా 1,00,000 గోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి కనుక న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి అన్నాడు. మహారాజా, 1,00,000 గోవులు కాదు కదా, 100 కోట్ల గోవులను ఇచ్చినా నేను సబలను ఇవ్వను. ఇదే నాకు ఉన్న ధనం. మా ఆశ్రమం యావత్తూ దీనిపైనే ఆధారపడి ఉన్నది అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడికి అడిగినంత బంగారం ఇస్తానన్నాడు, రత్నరాసులు ఇస్తానన్నాడు, సబలను ఎలాగైనా తనకు ఇవ్వమన్నాడు. వశిష్ఠుడు నిరాకరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు సబలను బలాత్కారంగా తీసుకుపోవడానికి ఉద్యమించాడు. సబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి రంకెలు వేస్తూ కన్నీరు కారుస్తూ వచ్చి వశిష్ఠుడి కాళ్ళపైన పడి, ఏమిటి మహర్షి ఈ అన్యాయం అన్నది. వశిష్ఠుడు సబలతో, విశ్వామిత్రుడు అక్షౌహిణీ సేనతో వచ్చిన బలశాలి, నాకా బలం లేదు, నేను ఏం చేసేది అని అడిగాడు. తమ తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏపాటిది? ఈ సేనలను సర్వనాశనం చేయగల బలాలను నేనే సృష్టిస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నది కామధేనువు. కామధేనువు రంకెలు వేస్తూ ఉంటే పప్లవులు, మ్లేచ్ఛులు అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చేయసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రయోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులను, కాంభోజులను, హరీతులను, కిరాతులను సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టుపెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు 100 మంది ఆయుధాలతో వశిష్ఠుడిపైకి వెళ్ళారు. ఆయన ఒక్కసారి హోంకారం చేసేసరికి 100 భస్మమైపోయారు. తన సేన అంతా పోయింది. 100 కొడుకులు క్షణంలో చనిపోయారు.
విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి హిమాలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై, నాయనా ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అధిదేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలని, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతలామలకం కావాలని విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వశిష్ఠుణ్ణి నిర్మూలించదలచి విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమం ప్రవేశించి తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. పక్షులు, మృగాలు పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది. వశిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడికి ఎదురుగా వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుడి బ్రహ్మదండాన్ని తగలగానే అది కాస్త చల్లారిపోయింది. విశ్వామిత్రుడు కొన్ని వందల అస్త్రాలను ప్రయోగించాడు. కానీ వశిష్ఠుడి బ్రహ్మదండం అన్నింటినీ దిగమింగేసింది. వశిష్ఠుడి బ్రహ్మదండం నుండి, ఆయన శరీరం నుండి జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వశిష్ఠుణ్ణి సమీపించి, ఓ మహర్షి, విశ్వామిత్రుని జయించావు, ఇక శాంతించు అని వేడుకున్నారు. బ్రహ్మతేజోబలం ముందు క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మత్వం సంపాదిస్తాను అనుకుని విశ్వామిత్రుడు భార్యా సమేతంగా దక్షిణ దిశకు వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవిష్యంధుడు, మధుష్యంధుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో, నీ తపస్సు చేత నీకు రాజర్షి లోకాలు స్వాధీనమైనాయి, ఇక ముందు అందరి చేత నీవు రాజర్షివి అని పిలువబడతావు అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అని అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకుడు అనేవాడు బొందితో స్వర్గానికి పోవాలని అనుకున్నాడు. ఈ కోరికను తన కులగురువైన వశిష్ఠుడితో చెబితే అది అసాధ్యమని ఆయన అన్నాడు. దక్షిణాన ఉంటున్న వశిష్ఠ కుమారులు తనకు సహాయపడతారేమోనని త్రిశంకుడు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశంకుడు వచ్చిన దారినే వెళ్ళమన్నారు. అంతటితో బుద్ధిరాక త్రిశంకుడు వాళ్లను దెప్పి మరెవరినైనా ఆశ్రయిస్తాను అని అన్నాడు. వశిష్ఠుడి 9 కొడుకులు మండిపడి చండాలుడివి కమని అతన్ని శపించారు. శాపం చేత త్రిశంకుడు నల్లటి ఆకారము, నల్లటి బట్టలు, ఇనప ఆభరణాలు కలిగిన వాడై వశిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడు చెప్పినదంతా విని, నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి అందుకు ఋషులనందరినీ పిలుచుకు రమ్మనమని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకుని అందరూ వచ్చారు. కానీ మహోదయుడనేవాడు విశ్వామిత్రుడి కొడుకులు రాలేదు. రాని వారిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమైంది. కానీ హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుడితో, నేను ఎంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపిస్తాను అన్నాడు. మునులందరూ చూస్తూ ఉండగానే త్రిశంకుడు తన శరీరంతో పైకి లేచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రాది దేవతలు త్రిశంకుడు స్వర్గానికి రానివ్వక అతన్ని క్రిందకు తోసేశారు. త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, మహాత్మా రక్షించు అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్ని, కొత్త నక్షత్రాలను సృష్టించి ఇంకొక స్వర్గాన్ని, కొత్త దేవతలను కూడా సృష్టిస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు, ఋషులు భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, మహానుభావ, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచటం అని అడిగారు. ఇతన్ని బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను, అది జరిగి తీరాలి అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలక్రిందులై శాశ్వతంగా ఉండిపోయేటట్లు విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్లు ఏర్పాటు జరిగింది. తర్వాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలిపెట్టి పడమరగా ఉన్న పుష్కరమనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు.
ఈ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించగా ఇంద్రుడు యజ్ఞ పశువును ఎత్తుకుని పారిపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞ పశువును ఎలాగైనా సంపాదించాలని, అది దొరక్కపోతే నర పశువును బలి ఇవ్వవలసి ఉంటుందని రాజుతో చెప్పాడు. యజ్ఞ పశువు దొరక్కపోవటం చేత అంబరీషుడు నర పశువు కోసం బయలుదేరాడు. భృగుతుండమనే కొండ ప్రాంతంలో రుచీకుడు అనే ముని తన భార్యాబిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, 1,00,000 గోవులు ఇస్తాను, మీ కొడుకులలో ఒకరిని యజ్ఞ పశువుగా ఇవ్వండి అని ప్రార్థించాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు రుచీకుడు. ఆఖరవాణ్ణి ఇవ్వనన్నది రుచీకుడి భార్య. సునస్సేపుడనేవాడు రెండోవాడు. వాడు రాజుతో, మా అమ్మా నాన్న నన్ను అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు, నన్ను మీ వెంట యజ్ఞ పశువుగా తీసుకుని పొండి అన్నాడు. అంబరీషుడు సునస్సేపుణ్ణి వెంటబెట్టుకుని మిట్ట మధ్యాహ్న వేళకి ఎండదెబ్బ తిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. సునస్సేపుడు విశ్వామిత్రుడిని చూస్తూనే ఆయన ఒళ్ళో పడి తన కథ చెప్పుకొని తనను కాపాడమని ఏడ్చాడు. విశ్వామిత్రుడు వాణ్ణి చూసి జాలిపడి తన 4 కొడుకులతో, వీడికి బదులుగా మీరు యజ్ఞ పశువులై వీణ్ణి కాపాడండి అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్యపెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వశిష్ఠుడి కొడుకులను శపించినట్లే శపించాడు. తర్వాత విశ్వామిత్రుడు సునస్సేపుడికి 2 మంత్రాలు ఉపదేశించి, నిన్ను యజ్ఞపశువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహోత్రుడు నీకు సుముఖుడవుతాడు అని చెప్పాడు. అలాగే జరిగింది కూడా. అంబరీషుడి యజ్ఞంలో సునస్సేపుడికి ఎర్రగంధం పూసి ఎర్రబట్టలు కట్టి దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు సునస్సేపుడు తన మనసులో 2 మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు ఆయనకి ప్రత్యక్షమై దీర్ఘాయువును ఇచ్చాడు.